హోలీ వచ్చిందంటే చాలు తగ్గేదేలే అంటూ మార్కెట్‌లో ఏ కలర్స్ కనిపిస్తే ఆ కలర్స్‌ని లైక్ చేస్తూ ఆ రోజు హోలీ రంగులతో తడిసి ముద్దయిపోతూ ఉంటాము. ఈసారి హోలీకి అసలకి ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తున్నారు? హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ప్రస్తుతం మా కొలీగ్ అక్రమ్ ఉన్నారు. హాయ్ బ్రో! ముందుగా హోలీ శుభాకాంక్షలు. అసలు హోలీని ఈసారి ఎలా జరుపుకుంటున్నారు? హ్యాపీ హోలీ అండి. అండ్ ఎవ్రీ ఇయర్ లానే అంటే కెమికల్ హోలీ చేస్తూ ఉంటాము. ఆ కలర్స్, కెమికల్స్ అవి ఎలర్జీ అవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఇప్పుడు ఈ యూనివర్సిటీ ద్వారా ఈ నేచురల్ కలర్స్ ఇక్కడ వస్తున్నాయని కూడా మనకు తెలుసుకోవడం కూడా జరిగింది. అండ్ వాటికి వీటికి డిఫరెన్స్ చూస్తే చాలా సాఫ్ట్, అంటే వాడడానికైనా అండ్ బై లుక్ అయినా కూడా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయండి. ఒకవేళ మనం ఇట్లా చూసుకున్నట్టు కూడా నార్మల్ రబ్ చేస్తే వెళ్ళిపోతున్నాయి. అంటే నార్మల్‌గా ఎవ్రీ ఇయర్ మనం కెమికల్ ఏదైతే బేస్డ్ కలర్స్ ఉంటాయో దాంతో యూజ్ చేస్తున్నప్పుడు అంటే ఇచ్చింగ్ అనేది అలా వచ్చేస్తూ ఉంటుంది కదా! సో, అలా ఇచ్చింగ్ కాకుండా కూడా మేము ఇది బయట కూడా చూసాం. అండ్ యూనివర్సిటీలో ఇక్కడ దొరుకుతుందని తెలిసి కూడా సో, ఇక్కడ తీసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు అంటే ఈ ఇయర్ అయితే ఇప్పటి నుంచెల్లి ఫుల్లీ ఆర్గానిక్ హోలీ అన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. ఒకసారి మనం ఈ కలర్స్‌ని చూద్దాము. నిజంగా డిఫరెంట్‌గా నేనైతే ఇంతకుముందు ఎప్పుడు ఈ కలర్స్ చూడలేదు. ఈ కలర్స్ రావాలి అంటే వాళ్ళ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో అని చెప్తున్నారు. ఈ ఇంగ్రీడియెంట్స్ బయట ఎప్పుడైనా అసలు నీకు తెలుసా ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది ఇలా చేస్తారు? నో. ఆర్గానిక్ అంటే దట్టు అంటే కెమికల్సే యూజ్ చేస్తారనుకున్నాం. కానీ అంటే మేము ఇక్కడ చూస్తున్నట్టయితే డైలీ చూసే ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు తెలియని ఎన్నో నేచర్ నుంచి వచ్చే ఎన్నో ఇంగ్రీడియెంట్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా ఇలా కలర్స్ చేస్తారని కూడా ఇప్పుడే మనకు తెలవడం కూడా జరిగింది. అండ్ మీరెలా అంటే ఈసారి హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా! ఎవ్రీ ఇయర్ మనం చేస్తూ ఉంటాం. కెమికల్స్‌తో అలా ఇలా చేస్తూ ఉంటాం. అండ్ మీరెలా చూస్తున్నారు? మీరెలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈసారి? ఎగ్జాక్ట్‌లీ. చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. ఎందుకంటే హోలీ రోజు చాలా కలర్స్ మనం వాటర్‌లో కూడా మిక్స్ చేసి కలర్స్ కొట్టుకుంటూ ఉంటాము. అయితే మనం కలర్ యూజ్ చేసిన తర్వాత 3, 4 డేస్ వరకు కూడా మన స్కిన్ మీద పోదు. బయటికి రావాలి అనంటే ముఖ్యంగా మన మీడియా ఫీల్డ్‌లో ఉన్నప్పుడు స్క్రీన్ మీద రావాలంటే, అరే! నేను హోలీ జరుపుకున్నాను. నా స్కిన్ మీద ఇంకా కలర్ ఉంది. నేను బయటికి ఎలా రావాలి అనుకుంటుంటా. బట్ ఈ కలర్ చూస్తే రియల్లీ మీరు చెప్పినట్లు ఇందాక ఒకసారి స్కిన్ మీద ఇలా చేసి ఇలా వెంటనే రఫ్ చేయంగానే చాలా స్మూత్‌గా వెళ్ళిపోతుంది. అంటే జస్ట్ నేను చేత్తో రఫ్ చేస్తేనే ఇది వెళ్ళిపోయింది. వాటర్‌తో క్లీన్ చేస్తే కంప్లీట్‌గా వెళ్ళిపోతుంది. ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అనంటే ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్. మనం దానిమ్మ అంటే తింటాము, తొక్కని పడేస్తూ ఉంటాము. కానీ వీళ్ళు చాలా నిజంగా ఈ ఈ పదార్థాలు యూజ్ చేసి ఒక మిక్స్డ్ కలర్‌ని చేయడం అనేది రియల్లీ చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ మొత్తం కూడా చిన్నప్పుడు మనము గమ్ము అంటాము. చెట్లకి వచ్చేటువంటి గమ్ముని వీళ్ళు కలర్ రూపంలో అంటే ఈ కలర్స్ అన్నీ రావడానికి ఈ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేయడము. బంతి పువ్వు ముఖ్యంగా బంతి పువ్వులు అని అంటే మనం చాలా అకేషన్స్‌కి యూజ్ చేస్తూ ఉంటాం. యూజ్ చేశాక బయట ఎక్కడో పడేస్తూ ఉంటాం పూలని. వీళ్ళు ఆ పూలని డ్రై చేసి ఒక ఈ కలర్‌ని తీసుకురావడం. బయట మనం యెల్లో కలర్ చూస్తాము పసుపు అని, లేదు అంటే ఇంకేదైనా మిక్స్ చేసి. కానీ ఈ ఫ్లవర్స్ నుంచి ఈ కలర్ తీసుకురావడం రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. నేను ప్రతిసారి చాలా కలర్స్ యూజ్ చేస్తుంటా. కానీ 100% ఈసారి మాత్రం ఎక్కువ కలర్స్‌ని మాత్రమే హోలీకి యూజ్ చేస్తాను. ప్రస్తుతం చూస్తున్నాం కదా! అయితే ఈ కలర్స్‌కి సంబంధించి మోదుగ పువ్వు అంటే హోలీ అంటేనే ఒకప్పుడు మోదుగ పువ్వుని వాడేటువంటి వాళ్ళు ఆ మోదుగ పువ్వు ఉపయోగించి ఈ కలర్స్‌ని తయారు చేయడము. ఇంగ్రీడియెంట్స్ కూడా అన్నీ మనం రెగ్యులర్‌గా చూసే ఇంట్లో వాడేటువంటి ఇంగ్రీడియెంట్స్ నుంచి చెట్ల నుంచి వచ్చే న్యాచురల్ ఫ్లవర్స్ కావచ్చు, చెట్టు బెరడు చెట్టుకొచ్చేటువంటి కొన్ని ఫ్రూట్స్ నుంచి వీటన్నిటి నుంచి ఈ కలర్స్‌ని తయారు చేస్తున్నారు. సో, ఈ ఇయర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఎకో హోలీ కలర్స్తోనే హోలీని సెలబ్రేట్ చేసుకుందాం ప్రతి ఒక్కరం. పర్యావరణాన్ని రక్షించడం కూడా మన ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి మేమైతే ఖచ్చితంగా ఈ ఎకో హోలీ కలర్స్‌నే ఉపయోగిస్తాం. మరి మీకు కావాలంటే ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వచ్చి వీళ్ళు బయట ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలామందికి ఈ కలర్స్‌ని కూడా సేల్ చేస్తామని చెప్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ కలర్స్‌ని యూజ్ చేసి ఖచ్చితంగా హోలీ రోజు మాత్రము ఈ కలర్స్తోనే హోలీ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండండి. కెమెరామెన్ గౌస్తో సుజాత, తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. For more videos like this, subscribe Big TV channel.